తమిళనాడులో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ద్రవిడ పార్టీల ఉనికి కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అన్నాడీఎంకే డీఎంకే మధ్య తెర వెనుక చర్చలు జరుగుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. డీఎంకే ఖాతాలో 59 స్థానాలున్నాయి. అన్నాడీఎంకే ఖాతాలో 47 ఉన్నాయి. అంటే బీజేపీ కాంగ్రెస్ కాకుండా రెండు పార్టీల మిత్రపక్షాలు కలిస్తే 120కి చేరబోతోంది సభ్యుల సంఖ్య. సో విజయ్ ఇప్పటికీ మెజారిటీ నెంబర్ చూపించకపోవడంతో చర్చలు జరుపుతున్నాయి ఈ రెండు ద్రవిడ పార్టీలు. సో ఈ నేపథ్యంలో రేపటి విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా వాయిదా పడ్డట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో విజయ్ తన ఎమ్మెల్యేల సంఖ్య బలాన్ని నిరూపించుకోలేకపోయారు. గవర్నర్ కన్విన్స్ కాకపోవడంతో ఆయన టైం అడిగినట్టుగా తెలుస్తోంది. ఇంతలోనే ఈ రెండు ద్రవిడ పార్టీలు ఇలాంటి ఒక ఆలోచన చేస్తాయని బహుశా ఎవరు కూడా ఊహించి ఉండరు. ద్రవిడ పార్టీల ఉనికి కాపాడుకోవడానికి డీఎంకే అన్నాడీఎంకే తెర వెనుక మంత్రాంగం నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. డీఎంకే అన్నాడీఎంకే కలిసిపోతే వాళ్ళకి కాంగ్రెస్ బీజేపీ వామపక్షాల మద్దతు కూడా అవసరం లేని సంఖ్యాబలం వారి సొంతం. సో ఈ నేపథ్యంలో ఈ రెండు ద్రవిడ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయా? విజయ్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? ప్రస్తుతం చాలా సస్పెన్స్ కొనసాగుతోంది తమిళ రాజకీయాల్లో. పొలిటికల్ అనలిస్ట్ అమరేందర్ ప్రస్తుతం మనకి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. దీనిపై మాట్లాడడానికి అమరేందర్ గారు, ఇది ఊహించిన పరిణామమా, ఊహించని పరిణామమా, ఏం జరుగుతోంది అసలు? ఇది మొన్న ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచి ఇదొక టాక్ బాగానే నడుస్తుంది చెన్నై తమిళనాడులో. ఎందుకంటే ఆయనకి విజయ్కి పూర్తి మెజారిటీ రాలేదు కాబట్టి ఒకవేళ వీళ్ళిద్దరు కలిస్తే ఎలా ఉంటుందనేది దీనికి బలం చేకూర్చేలాగా ఇవాళ ఏడీఎంకే తరఫున కొన్ని కీలకమైన సమావేశాలు ఇక్కడ జరిగినాయి. ఎడప్పాడి పళనిస్వామి పార్టీ ప్రెసిడెంట్ అయిన ఎడప్పాడి పళనిస్వామి పిలిచిన మీటింగ్కి ఎమ్మెల్యేలు రాకపోవటం, ఉన్న 47 మందిలో 6-7 మాత్రమే ఆయన పిలిచిన మీటింగ్ అటెండ్ చేయడం జరిగింది. ఇవాళ మిగతా 40 మంది చెన్నైలో ఉండి కూడా దాన్ని అటెండ్ చేయలేదు. ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో పార్టీ స్ట్రాంగ్ మ్యాన్ గా చెప్పుకునే వేలుమణి, హొండాముత్తూరు ఎమ్మెల్యే, కోయంబత్తూర్ స్ట్రాంగ్ మ్యాన్ గా చెప్పుకునే వేలుమణి, ఆయన కూడా ముఖ్యమంత్రి అవ్వాలనే ఒక దీనిలో ఉన్నటువంటి ఒక లీడర్. ఆయన ఇంట్లో ఇవాళ ఏడీఎంకే ముఖ్య నాయకులు టీవీ షణ్ముగం, అంటే సౌత్ కంట్రోల్ చేస్తున్న టీవీ షణ్ముగం, సెంట్రల్ తమిళనాడుని కంట్రోల్ చేస్తున్న విజయ్ భాస్కర్, ఈయన అందరూ కలిసి మీటింగ్ చేసుకోవడం జరిగింది. వీళ్ళందరికీ తలా 10 మంది ఎమ్మెల్యేలు, ఒక యావరేజ్ ని చూస్తున్నామంటే 10 మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ తప్పకుండా ఉంటుంది వీళ్ళకి. సో ఈ లెక్కన 30 మంది ఇవాళ సమావేశం అయినట్టుగా ఒక గట్టి ఇది ఒక వార్త అయితే బాగా గట్టిగా వస్తుంది ఇవాళ. అదే టైంలో ఈ ఇద్దరు కలిసి పనిచేస్తారా అంటే, నేను డిఎంకే వైపు నుంచి మనం చూసామంటే కనుక స్టాలిన్ దీనికి ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే స్టాలిన్ మనం 2016 నుంచి చూస్తూ ఉన్నాం. ఆయన వ్యవహార శైలి, ఆయన లీడర్షిప్ క్వాలిటీ మనం చూస్తుంటే, జయలలిత చనిపోయిన తర్వాత ఏడీఎంకే నుంచి హెనాలు తీసుకొని ఆ రోజు 2016లో జయలలిత గారు చనిపోయిన తర్వాత డిఎంకే పార్టీని ఫామ్ చేసే పరిస్థితి ఉండింది. కానీ నేను ప్రజల వద్దకే వెళ్తాను, 2019 దాకా వెయిట్ చేస్తాను, 2021 దాకా వెయిట్ చేస్తాను, 4 సంవత్సరాలు వెయిట్ చేశారు ఆయన. సో ఈ లాస్ట్ ఒక 9 ఏళ్ళుగా చూస్తే ఆయన ఒక జెంటిల్మెన్ పాలిటిక్స్ చేశారని చెప్పుకోవచ్చు ఓవరాల్ గా చూస్తే కనుక. సో డిఎంకే నుంచి ఏమాత్రం ఇది వస్తుందని, దీనికి ఏమాత్రం సపోర్ట్ ఇస్తుందో తెలియదు. కాకపోతే ఏడీఎంకేకి సంబంధించి ఇప్పుడు ఆ పార్టీ మనుగడే ప్రశ్నార్థకంలో ఉంది ఇప్పుడు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ అధికారం అనేది లేకపోతే వచ్చే 5 ఏళ్ల పాటు ఏడీఎంకే అనే పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న షేప్ లో ఉండే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో లేదు. కానీ అమరేందర్ గారు, ఇప్పుడు ద్రవిడ పార్టీల ఉనికి కోసం వీళ్ళిద్దరూ కలిసినా కూడా ప్రజలు అసలు దీన్ని స్వాగతిస్తారా? ఎందుకంటే డిఎంకే ఏఐడిఎంకే కలిసిపోతారు అంటే అది వినడానికి ఒక రకంగా అనిపిస్తుంది. ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు దీన్ని? అక్కడికే వస్తున్నాను. ఇప్పుడు ఈ రెండు పార్టీలు కలిసినా గానీ ప్రజలు దీన్ని ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే మీ ఇద్దరు వద్దు అని చెప్పేసి ఇక్కడ ఆయన ఎన్నుకోవడం జరిగింది విజయ్ని. ఇప్పుడు ఇటువంటి పరిస్థితులు వీళ్ళిద్దరు కలిస్తే ప్రజల్లో వ్యతిరేకత ఇంకా ఎక్కువగా పెరుగుతుంది ఇప్పుడు. అందుకని వీళ్ళిద్దరు కలవటానికి ఛాన్సెస్ అయితే తక్కువే. కాకపోతే ఏడీఎంకే వైపు నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు దీనికి ఫేవర్ గా ఉన్నారనమాట. ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఎవరు ముఖ్యమంత్రి వీళ్ళిద్దరులో అవుతే? ఉదయనిధి అవుతారా, స్టాలిన్ అవుతారా, లేకపోతే ఏడీఎంకే నుంచి అవుతారా? ఇది ఒక పాయింట్. రెండోది, తమిళనాడు పాలిటిక్స్ ఇస్ ఆల్వేస్ అబౌట్ డిఎంకే అండ్ యాంటీ డిఎంకే. ఇప్పుడు కూడా గత 67 నుంచి మనం చూస్తున్నామంటే కనుక ఏదో మీ డిఎంకే వైపు ఉండాలి, లేదా యాంటీ డిఎంకే ఉండాలి. ఎప్పుడు కూడా ఏడీఎంకే యాంటీ ఏడీఎంకే అనేది ఎప్పుడు లేదు. తమిళనాడు పాలిటిక్స్ ఇస్ ఆల్వేస్ అబౌట్ డిఎంకే. అందుకని 60 సంవత్సరాల పాటు డిఎంకేని వ్యతిరేకిస్తూ వచ్చిన పార్టీ, 50 సంవత్సరాల నుంచి డిఎంకేని వ్యతిరేకిస్తూ వచ్చిన పార్టీ ఈ రోజున డిఎంకేలో కలిసిందంటే
ఏమాత్రం కొద్దో గొప్ప మిగిలి ఉన్న ప్రజల్లో ఉన్నటువంటి సానుభూతి కానివ్వండి, ప్రజల్లో సపోర్ట్ కూడా కోల్పోతుంది ఏడీఎంకేకి సంబంధించి. దీన్ని డిఎంకే కూడా ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చెప్పినటువంటి ఈ సెక్యులరిజం, మేము సెక్యులర్ పార్టీలతోటే ఉంటామని చాలా గట్టిగా ప్రజల్లో ఉన్నటువంటి పార్టీ ఇది ఏది డిఎంకే అనేది. ఈ రోజున వాళ్ళు ఏడీఎంకేతో కలిస్తే బీజేపీ అనే లగేజ్ ఒకటి ఉంటుంది. ఒకవేళ బీజేపీ కలిసినా కలవకపోయినా ఏడీఎంకే ఇన్ని సంవత్సరాల పాటు మధ్యలో మేము బీజేపీతో ఉంటామన్నారు, చాలా కొన్ని రోజులు ఉండమన్నారు, దాని తర్వాత మళ్ళీ కలిశారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏడీఎంకే ఒక నమ్మకం అనేది ఎదిగింది ఏది మైనారిటీస్ లో. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఏడీఎంకే తోటి కలిసి ఆ పార్టీని మళ్ళీ బలోపేతం చేయటం అనేది ఇప్పుడు కొద్దిగా కష్టమే. అంటే డిఎంకే దానికి పూనుకోదు ఇప్పుడు ఈ రోజున్న పరిస్థితుల్లో. ఏడీఎంకేని సపోర్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చి ఏడీఎంకేని మళ్ళీ బ్రతికించినట్టే అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా బాగా వీకెన్ అయిపోయింది ఏడీఎంకే అనే పార్టీ. సో ముందు ఎలక్షన్స్ లో ఇటు గురించి డిఎంకేనా టీవీకేనా అనేది రావచ్చు మెయిన్ గా. ఎందుకంటే ఏడీఎంకేలో ఒక లీడర్షిప్ క్రైసిస్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఒక చరిస్మాటిక్ లీడర్ లేడు. ఆ పార్టీ ఎప్పుడు కూడా ఒక చరిస్మాటిక్ లీడర్ మీద డిపెండ్ అయిన పార్టీ, అన్లైక్ డిఎంకే. సో చరిస్మాటిక్ లీడర్ లేరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్న క్యాడర్ అంతా కూడా జనాభిన్నం అయిపోయింది. అటు శశికళ వెళ్ళిపోవటం, ఇటు టీటీవీ దినకరణ వెళ్ళిపోవటం, ఓపీఎస్ వెళ్ళిపోవటం, ఎంతో కామెడీగా చెప్పుకునే ఓపీఎస్ ని కూడా బయటికి చేసిన పరిస్థితి పార్టీలో. ఈ పరిస్థితుల్లో ఆ పార్టీని మళ్ళీ బతికించాల్సిన అవసరం, లేకపోతే దాన్ని మళ్ళీ దానికి పునరుజ్జీవనం చేయాల్సిన అవసరం కానీ డిఎంకేకి ఉండదు. సో ఒకటి అది. రెండోది బీజేపీ బ్యాగేజ్ ఒకటి. మూడోది ఆల్ ఇన్ వే ఆఫ్ ఫంక్షన్ చూసిన తర్వాత ఆయన దీన్ని ఒప్పుకుంటారని అయితే నేను అనుకోవట్లేదు దీన్ని. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు కాంగ్రెస్ విజయ్కి ఆల్రెడీ సపోర్ట్ ఇచ్చేసింది. అన్బుమణి రామదాస్ ఆల్రెడీ విజయ్కి సపోర్ట్ ఇస్తున్నట్టుగా నడుస్తుంది. అందుకే సీట్లు మంత్రివర్గంలో ఎన్ని మంత్రులు అనే చర్చలు జరుగుతున్నాయి ఇప్పుడు ఇక్కడ. సో వాళ్ళు కూడా వచ్చేసారంటే ఆల్మోస్ట్ ఒక 114, 115 దాకా వచ్చేసినట్టే. దాని తర్వాత కమ్యూనిస్ట్ లో లేకపోతే ఇంకో పార్టీని కలుపుకోవచ్చు. ప్యారలల్ గా ఇంకొక టాక్ ఏంటంటే ఏడీఎంకే నుంచి ఒక 20 మంది ఎమ్మెల్యేలు టీవీకేకి సపోర్ట్ చేసేలాగా ఇంకొక ప్యారలల్ గా జరుగుతున్నటువంటి టాక్స్ ఇక్కడ. సో అది ఎందుకంటే రేపు కింద మీద పడి చిన్న చితక పార్టీలతోటి ఒకవేళ వీళ్ళు కనుక ఇది పెట్టుకున్నా కానీ 118 చేరుకున్నా కానీ లాంగ్ రన్ లో ప్రభుత్వాన్ని 118 మాత్రమే పెట్టుకుని నడిపించడం అనేది చాలా కష్టం. అందుకని ఏడీఎంకే నుంచి ఇంకొక 15-20 మంది ఎమ్మెల్యేలు ఇటు వచ్చేలాగా మంత్రాలు అయితే చాలా స్ట్రాంగ్ గా జరుగుతున్నాయి. సో విజయ్ టీవీకి సంబంధించి ఆ సైడ్ గా జరుగుతున్నట్టు. అందుకనే ఇవాళ ఏడీఎంకే కూడా ఇవాళ ఈ సివి షణ్ముఖం కానివ్వండి, లేకపోతే మిగతా వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నటువంటి అదొక ఆలోచనగా ఇక్కడ వినిపిస్తున్నటువంటి మాట ఇక్కడ. అమరేందర్ గారు, మీరు చెప్పినట్టు స్టాలిన్ కాస్త జెంటిల్మెన్ పాలిటిక్స్ చేస్తారు, స్ట్రాంగ్ లీడర్, విలువలు సిద్ధాంతాలను మాట్లాడతారు. అలాంటి వ్యక్తిని కూడా, అంత స్ట్రాంగ్ లీడర్ అనుకున్న వ్యక్తిని కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవకుండా ప్రజలు ఇచ్చిన తీర్పుని ఖచ్చితంగా ఆయన తీసుకోవాల్సిందే. మీరు అన్నట్టు ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టి గనక ఈ పాలిటిక్స్ చేస్తే, ఏడీఎంకేతో కలిస్తే ఆ కాస్త నమ్మకం కూడా ప్రజల్లో ఖచ్చితంగా పోతుంది కదా. అవును, అదే చెప్తున్నాను. అందుకంటే ఏడీఎంకే తోటి కలిస్తే కనుక ఆల్రెడీ బీజేపీ బ్యాగేజ్ ఏడీఎంకే మీద మైనారిటీల నమ్మకం పోయింది. అందుకని ఈ రోజు ఏడీఎంకేకి ఈ పరిస్థితి వచ్చేది. ఎందుకంటే డిఎంకే ఉన్న స్ట్రాంగ్ బేసే మైనారిటీ ఓట్ బ్యాంక్. వాళ్ళ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో దాన్ని కూడా మళ్ళీ కోల్పోతారు ఇటు డిఎంకే. ఎందుకంటే ఆల్రెడీ డిఎంకే ఓట్ బ్యాంక్ లో సగం పైన 45% ఈ రోజున విజయ్కి వెళ్ళిపోయింది ఈ ఎలక్షన్స్ లో. ఇప్పుడు వీళ్ళు కనుక ఏడీఎంకే తోటి కలిసి వెళ్ళారంటే ఆ ఉన్న మిగతా 60%, 50% ఏదున్నాయో ఆ ఓట్లు కూడా కోల్పోయే పరిస్థితికి పార్టీ వస్తుంది డిఎంకే. అందుకని అదొక ఆత్మహత్యా సదృష్టంగా చెప్పుకోవాలి డిఎంకేకి. ఈ రోజు ఏడీఎంకేతో కలిసి ఏదో అధికారం కోసం, కొన్ని రోజులు ఉండే అధికారం కోసం. ఎందుకంటే స్టెబిలిటీ కూడా ఉండదు. రెండు సైద్ధాంతికంగా రెండు ఆపోజిట్ పార్టీస్, డిఎంకేను ఏడీఎంకేను. ఈ రెండు కలిసి అంటే లాంగ్ రన్ లో పవర్ లో ఉండే ఛాన్సెస్ కూడా లేదు. నాకు తెలిసి నాకు వచ్చినటువంటి న్యూస్ ప్రకారం స్టాలిన్ అయితే చాలా క్లియర్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. విజయ్ ని రూల్ చేయనివ్వండి, లెట్ us see ఆయన ఏం చేయబోతున్నారనేది. ఎందుకంటే డిఎంకే యాజ్ అన్ అపోజిషన్ పార్టీ తట్టుకోవడం చాలా కష్టం. అందరూ ఒప్పుకునే విషయం. డిఎంకేని అధికారంలో ఉన్నసేపు మనం ఎదుర్కోగలం. వాళ్ళు అపోజిషన్ లోకి వచ్చారంటే యాజ్ అన్ అపోజిషన్ పార్టీ టూ స్ట్రాంగ్. వాళ్ళని తట్టుకోవడం కష్టం, అది అందరికీ తెలిసిన విషయమే. అందుకని వాళ్ళని విజయ్కి ఒక ఛాన్స్ చూద్దాం, ఆయన ఎలా చేస్తున్నాడో చూద్దాం. ఒక 1 year పాటు 1 or 2 years వీల్ సీ, సైలెంట్ గా ఉండని స్టాలిన్ ఆలోచనగా డిఎంకే వర్గాల నుంచి వస్తున్నటువంటి ఒక ఇది.
సో ఏఐడిఎంకేతో కలవాలన్న ప్రపోజల్ అసలు స్టాలిన్ వైపు నుంచి కాదు, ఈ కింద స్థాయిలో ఉన్న నేతలే ఈ ప్రపోజల్ తీసుకొచ్చారంట. జనరల్ పబ్లిక్ లో వస్తున్నటువంటి టాక్ అది వీళ్ళిద్దరు కలిస్తే ఎలా ఉంటుంది అనేది. కాకపోతే ప్రజలు క్లియర్ గా చెప్పారు విజయ్కి మేము ఇస్తున్నాం అనేది. కొద్దిగా 5-10 సీట్లు తగ్గుండొచ్చు, కాకపోతే మ్యాండేట్ ఈస్ క్లియర్ విజయ్ కావాలనేది. కొద్దిగా ఒక 5-10 సీట్లు రాలేదు కాబట్టి, ఎందుకంటే వీళ్ళందరూ 60 సీట్ల దగ్గర 40 సీట్ల దగ్గర ఉన్నారు. డిఫరెన్స్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ 40-45 సీట్స్ వీళ్ళకి వాళ్ళకి. అంత పెద్ద గ్యాప్ ని చేసినప్పుడు మళ్ళీ వీళ్ళు ప్రజలు ఇచ్చిన సీట్లను గౌరవించకుండా మేము వచ్చి మళ్ళీ మేమే అధికారంలో చేస్తామంటే ప్రజా వ్యతిరేకత ఇంకెక్కువ వస్తుంది మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ కి. సో అందుకని ఆ రిస్క్ డిఎంకే చేస్తున్నది నేను అనుకోవట్లేదు. ఏడీఎంకే వైపు నుంచి వాళ్ళకి అర్థమైపోతాను పార్టీ పరిస్థితి లేదు ఇంకా అనేది. అందుకని అటువైపు నుంచి కాస్త క్లియర్ రావడం మాత్రం జరిగింది. కాకపోతే డిఎంకే దానికి ఫేవరబుల్ గా ఉన్నట్టుగా ఎక్కడైతే నాకైతే అనిపించలేదు. ఎక్కడ నాకున్న సమాచారం ప్రకారం దాని వైపు డిఎంకే నుంచి ఎటువంటి ఇది రాలేదు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలవక విజయ్తో ఎవరూ కలవకపోతే ఏంటి సిచ్యువేషన్, ఏంటి ఎలా ఉంటుందంటారు? అదే చెప్పు. ఇప్పుడు దేర్ ఆర్ 2 పాసిబిలిటీస్. ఒకటి చిన్న చితక పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ కాంగ్రెస్ వెళ్ళిపోయింది 4, సో 111కి వచ్చేసినట్టే వీళ్ళు. ఇంకొక 7 సీట్లు ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడానికి కావాల్సింది 7 సీట్లు. దాంట్లో అన్బుమణి రామదాస్ పిఎంకే పార్టీ ఆల్రెడీ డిప్యూటీ సీఎం అడుగుతున్నట్టుగా ఉంది. 4 సీట్లే వాళ్ళకి అయినా సరే డిప్యూటీ సీఎం అడుగుతున్నట్టుగా అక్కడే ప్రతిష్టంభన నెలకొందనేది ఒక టాపిక్. ఆయనతో పాటు విజయకాంత్ పార్టీ డిఎండికి ఏదైతే ఉందో అది కూడా వెళ్లిపోయేలానే కనిపిస్తోంది. 3వ పార్టీ తిరుమావళవన్ డిపిఐ ఆయన ఆల్రెడీ చెప్పేశారు, మొన్న ఎలక్షన్ రిజల్ట్ ముందే చెప్పేశారు, మేము సరిగా పనిచేయలేకపోవడంలో మేము ఒకవేళ అధికారంలో వచ్చేటట్టయితే మేము వెళ్ళిపోతాం అన్నట్టుగా ఆయన ఒక ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఆయనకు ఒక 3 సీట్లు ఉన్నాయి. సో మొత్తం మీద ఆల్మోస్ట్ 115-116 దాకా వస్తారు. ఇదే టైంలో ఏడీఎంకే నుంచి కొంతమంది ఎమ్మెల్యే ఇవాళ కాకపోయినా సరే నెక్స్ట్ 3 నెలల్లో 4 నెలల్లో ఒక 20 మంది 15 మంది అంటే 1/3 ఏదైతే కావాలో అది వెళ్ళిపోవటం అనేది జరుగుతుందని చాలా గట్టిగా వస్తున్నటువంటి న్యూస్ ఇక్కడ. ఎందుకంటే ఎడప్పాడి పళనిస్వామి పార్టీ మీద ఇప్పుడు తప్పకుండా పట్టుకోల్పోవడం జరుగుతుంది. ఎప్పటి నుంచో సీఎం పోస్ట్ లో రావాలనుకున్నటువంటి వేలుమణి ఇవాళ ఆయన పిలుపుని అందుకుని ఆయన కలవటానికి వెళ్ళారు, కానీ ఎడప్పాడిని కలవటానికి వాడు ఎవరు వెళ్ళలేరు. ఎడప్పాడి పళనిస్వామి కలవటానికి ఎన్నికైన ఎమ్మెల్యేలు వెళ్ళకపోవడం చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఈ రోజున. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అమరేందర్ గారు, చాలా చక్కగా విశ్లేషించారు.